ఫ్యామిలీ ప్రేయర్ టైం. వచ్చిన మీ అందరికి కూడా ఫ్యామిలీ ప్రేయర్ టైంలో సమయం గడపడానికి మరి లైవ్ లో వీక్షిస్తూ కుటుంబంగా కలిసి మాతో కలిసి ప్రభుని ఆరాధించడానికి చేస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి మీరందరూ కూడా ఈ లాక్డౌన్ సమయంలో క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాం, మీకు ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. మరి మన టీవీలో, న్యూస్లో, యాడ్స్లో ఎక్కడ చూసినా స్టే హోమ్ అని తెలియజేస్తున్నారు. స్టే హోమ్, స్టే సేఫ్. కాబట్టి మీరందరూ కూడా దాన్ని పాటించండి, ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితే తప్ప మరి ఎవరు బయటికి రావద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఈ లాక్డౌన్ని మనం కూడా పాటించాలి, కుటుంబంలో కూడా పాటించాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఈ ఫ్యామిలీ ప్రేయర్ టైంని మనం ప్రారంభించుకుందాం. మనకు వచ్చిన దైవదాసులు ఉన్నారు, ప్రారంభ ప్రార్థన వారు చేస్తారు. తర్వాత పాటలు పాడి ప్రభువును మాయపరిచి దేవుని స్తుతించి ఆరాధించుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నీ సేవకునికి దయచేసిన మాట జ్ఞాపకం చేసుకోండి. దానివల్ల నేను నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించినది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. గర్విష్ఠులు నన్ను మిగిలిన అపహసించరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగిపోయి ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొంది తెలుసు. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. రాత్రి కూడా నేను నా వసలు పాటలు పాడి నీ కట్టడం హేతువులాడు. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవచ్చు, నీ ఉపదేశం అనుసరించి నడుచుకోవచ్చున్నాను. ఇదే నాకు వరంగా దయచేయబడింది. పరిశుద్ధమైన మా తండ్రి, మహిమ దేవ, ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ పాద సన్నిధానంలో నేను సమీపిస్తున్నాను. ప్రభావ, ఈ మాసం ఇంత మటుకు మీరు నడిపించి ఉంటున్నారు. ఈ భయంకరమైన ఈ పాండమిక్ డిసీజ్ వైరస్, దీనిలో నీ బిడ్డలందరినీ మీరు భద్రపరిచి నడిపించండి. స్తోత్రాలు. ఇంకా మీ కాపుదల కిందికి తీసుకుని వస్తుంటున్నాను రాజా. నువ్వు కరుణించయ్యా, నువ్వు కంచివేయ్యా, నువ్వు నడిపించయ్యా. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ ప్రియ బిడ్డలు నీ పాసనిదానంలో గడపటకు మీరు ఇచ్చిన సమయం కొరకు నీకు స్తోత్రాలు. నీ కృపను అద్భుత కార్యములు చేయి. వాక్యం ద్వారా నీ బిడ్డను మీరు బలపరచుకుని సందర్భంలో నేను ప్రార్థించి వేడుకొంటున్నాను. ప్రభావ, కలువర పెట్టు దురాత్మను యేసుక్రీస్తు నామమున మేము అడిగిస్తున్నాం. పాటలు పాడి నేను మయపరచుని బిడ్డలను అభిషేకించండి. వాక్యం అందించిన నీ బిడ్డను మీరు అభిషేకించండి. మీ కృప వెంబడి కృప కలిగి నాకు నడిపించండి. ఎలక్ట్రిసిటీని కూడా మీరు స్వాధీనం ఉంచుకోండి. వాక్యం నేనే నాయన, వాక్యం ఏమైందో నా తండ్రి నీకు స్తోత్రం. ఆలయంలో వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొక్క ఉండేది, వాక్యము దేవుడు. అయా, మా మధ్యలో మీరు రమ్మని వేడుకొంటున్నాం. మా తండ్రి, కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకంలో నివసించిన నీ ఎదురు మేము వస్తున్నాం. మా తండ్రి నీకు వస్తున్నాం. మీరు మమ్మల్ని సంధించమని వేడుకొంటున్నాం. కృప దయచేయండి. మా ప్రార్థన ఆలకించు. ఈ ప్రార్థన ద్వారా నాయన ఈ చిన్న ఈ కార్యక్రమం ద్వారా నేను మహింపొందమని వేడుకొంటున్నాను. మీరు చిన్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. వారి హృదయంలో మీరు కార్యం జరిగించండి. నీ బిడ్డలను యోధులుగా మీరు సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు సాధ్యమైనది ఏది లేదు, సమస్తము నీకు సాధ్యం. మరణించండి, అద్భుత కార్యములు చేసి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా నడిపించు నానావా నడి సంద్రమున దేవాన్ని పాటలు పాడుకుంటూ మనం దేవుని ఆరాధన.
నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా నా జీవిత తీరమున నా హృదయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము యోగునకు పరిశుద్ధుని ప్రేమ
హల్లెలూయా హల్లెలూయా. మరి ఎంతో పాత పాట, ఎంతో అర్థంతో కూడిన పాటను పాడడానికి దేవుని కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక పాట పాడుకుని మనం దేవుని ఆరాధిద్దాం. వందనం యేసయ్యా, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అనే పాటను కూడా పాడుకుంటూ మనం దేవుని ఆరాధిద్దాం. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన
దేవునికి స్తోత్రం. సాయంకాల సమయంలో దేవుని స్తుతించి ఆరాధించబోతున్నాం. ఇంతవరకు చాలా చక్కని పాటలు విన్నాం. సంతోషంగా దేవుని సన్నిధానంలో పాడి ప్రభుని మాయంపరుచుకున్నాం. దేవుని స్తుతించి ఆరాధించే ముందు మరి గత రోజు మరి నేను మాట్లాడినటువంటి వాక్యంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతమంది వారి మీలో ఎంతమంది అది గత నిన్నటి దినాన నేను చెప్పినటువంటి వాక్యాన్ని ఎంతమంది మొన్న నేను మాట్లాడినటువంటి వాక్యాన్ని ఎంతమంది మీరు గ్రహించారో నాకు తెలియదు. మరి లైవ్ లో మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. మరి ఒక ఈ అపుస్తులైనటువంటి భక్తుడైనటువంటి అపుస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 9 నుండి 21 వచనాల వరకు మనము చేయవలసినవి, నేర్చుకోవాల్సినవి, పాటించవలసినవి అన్ని కూడా ఎన్నో అందులో ఉన్నాయి. అన్ని కూడా మీరు రాసి మరి మన గ్రూప్ లో మీరు ఫోటో తీసి అది పంపిమని చెప్పారు. మీరు ఎంతమంది అది చేశారో నాకు తెలీదు. మరి రేపటి వరకు కూడా మీకు సమయం ఉంది. మీరు మరి ఇది రేపు సాయంకాలం మనకు ఆరాధన ఉండదు, ఫ్యామిలీ ప్రే టైం ఉండదు. ఎందుకంటే రేపు ఉదయకాలము ఆదివారం ఆరాధన ఉంటుంది కాబట్టి రేపు సాయంకాలం ఉండదు. రేపు సాయంకాలం మీరు అందరూ కూడా ఇది ఈ అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 21 వచనంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం ఏవేవి మరి గుణగణాలు మనం కలిగి ఉండాలి, ఏ విధంగా మనం ప్రవర్తించాలి, మన గురి ఏమిటి అనేది ఇందులోనే ఉంది. మన జీవితం యొక్క గురి, మన యొక్క ప్రవర్తన, మన యాటిట్యూడ్, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలనేటువంటి, మనం ఏ విధంగా జీవించాలనేవి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకొని మీరు రాసి అదొక ఫోటో తీసి అది మన గ్రూప్ లో మీరు పోస్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇందులో ఒక మాటను జ్ఞాపకం చేసుకొని మనం దేవుని సన్నిధానంలో దేవుని మనం ఆరాధించుదాం. మరి సమయంలో చూడండి 17వ వచనం 17-18 వచనాల మీద మనం దృష్టి ఉంచి ఇప్పుడు దేవుని ఆరాధించుదాం. ఒకసారి చూద్దామా? 17వ వచనంలో ఏముందంటే, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండుడి, శక్తిగా ఉండుడి. చూడండి, ఇందులో 2 విషయాలు. మరి 17వ వచనంలో ఏముందంటే, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండండి. మంచి పని చేయడానికి మనం యోచన కలిగి ఉండి ఆలోచించాలి. ఈరోజు నీ గురి ఏంటి తెలుసా? మనుషులందరి దృష్టికి మేలైనటువంటిది చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనుషులందరి యొక్క మరి దృష్టికి యోగ్యమైనటువంటి వాటిని గురించి నువ్వు ఆలోచించాలి. యోగ్యమైనటువంటి మేలైనటువంటి నువ్వు చేయాలి. సమస్త మనుషులతో సమాధానత్వానికి క్రైస్తవులము అంటేనే ఇది మన జీవితంలో సాధ్యమై ఉండాలి. ఇది మనం సాధించగలిగి ఉండాలి. శక్యమైతే నీ చేతనైనంత మటుకు మనుషులందరితో సమాధానంగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సాయంకాల సమయంలో మనం ఎంతో మందితో సమాధానంగా ఉంటాం కదా. సమాధానము ఉంటూ ఉన్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమాధానము కలిగి శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు ఎంత చేయాలి అంతమంది సమాధానం. ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి దురాశ, ఇప్పుడున్నటువంటి లేకపోతే లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అందరితో గొడవలు పడుతుంటారు కదా, అందరితో గొడవ పెట్టుకుంటారు, అందరికీ మరి శత్రువులాగా మనం జీవించాల్సి వస్తుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్రైస్తవులైనటువంటి మనం శక్యమైతే మనం చేతనైనంత మటుకు అందరితో సమాధానంగా ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానము ఉండాలి. అది మన జీవితం యొక్క గురి, లక్షణము అయి ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సాయంకాల సమయంలో మనము మరి మన దేవుడు సమాధానకర్త ఆ దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. ఆ దేవుని బిడ్డలంగా మనం ఉంచినప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఇక్కడ సమాధానము మరి సమాధానాన్ని కల్పించే విధంగా మనం ఉండాలి. చేతనైనంత మనుషులందరితో అంటాం
సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ రోజు నుంచి మనమందరం ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఇది మన యొక్క జీవితం యొక్క గురి లక్షణం అని మనం పెంచాలి. దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో లేచి నిలబడి మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. దేవుని సన్నిధానంలో మరి ఇంకా దైవదాసులాలు మాట్లాడబోతుంది, వాక్య సందేశాన్ని అందించబోతుంది. మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ప్రభు సన్నిధానంలో కుటుంబంగా మనం కలిసి దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచుదాం. ఆయన కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించుదామా. మన రెండు చేతులు ప్రభు వైపు చాపు దేవునికి వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు 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 నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితము వ్యర్థమేనయా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా, నీ చిత్తము నాడు నెరవేర్చుము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితము వ్యర్థమేనయా. నీ సాక్షిగా ఇరలు బ్రతికెదనయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఏమీర్చి నీ రుణమును తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. నేనేమీర్చి నీ రుణమును తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. నిన్ను కూర్చి లోకమంత చాటగా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను కూర్చి లోకమంత చాటగా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు, మతిలేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు, మతిలేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నాపైన ఈ ప్రేమ, వర్ణింపలేనిదా యేసయ్యా. నీకెందుకింత నాపైన ఈ ప్రేమ, వర్ణించలేనుదా యేసయ్యా. నిన్ను కూర్చి లోకమంత చాటగా, ఉన్నంత వరకు పాడగా. నిన్ను కూర్చి లోకమంత చాటగా, ఉన్నంత వరకు పాడగా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన
చేసిన నిన్ను కూర్చి లోకమంత చాటనా పెరిగినంత వరకు పాడనా నిన్ను కూర్చి లోకమంత చాటనా పెరిగినంత వరకు పాడనా వదలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలు నాకై వదలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలు నాకై. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు నిశ్చయంగా ఆయన సన్నిధానంలో మనుషులందరికీ మేలైన దాన్ని, యోగ్యమైనటువంటి దాన్ని ఎంచుకోవడానికి, మనుషులందరికీ యోగ్యమైనటువంటి పనిని చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ గాడ్స్ హ్యాండ్. He wants to use you like an instrument in his hand. In his kingdom, he wants to use you an instrument in his kingdom. God wants you to be a blessing to your family, to your relative, to your friends, wherever you stand. God wants you to be a blessing in your life. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనుషులందరికీ యోగ్యమైనటువంటిది, మేలైనటువంటిది చేయడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబం ఎక్కడ ఉంటుందో, నీ కుటుంబం ఎవరితో సహవాసం చేస్తుందో వారి ఇతర కుటుంబాల్లో జీవితాల్లో సంతోషం, ఇతర కుటుంబాలు నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని చూసి కట్టబడతాయి. నీ కుటుంబ జీవితాన్ని చూసి ఇతర జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆ విధంగా ఆశీర్వాదకరమైనటువంటి ఒక పాత్రగా ఆయన నీ జీవితాన్ని మర్చిన విధానం బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. హల్లెలూయా. God has blessed you to be a blessing. Hallelujah. 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 Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ గల నా తండ్రి, కృపామయుడ, జీవం కలిగినటువంటి దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవ, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, మీ నామానికి వేలాది స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో నాయన ఈ కుటుంబ ప్రార్థనలో కుటుంబంతో కలిసి అయ్యా నీ సన్నిధానంలో మేము ప్రార్థించడానికి నీ సన్నిధిని మేము కలిగి ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మా మధ్యలో మీరు ఇచ్చినందుకు మీకే వేలాది స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిశ్చయంగా మేము ఏది ప్రార్థించినా, అయ్యా మేము ఏది అడిగినా నాయన, అయ్యా మా విన్నపములు వినే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీ నామంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామంలో ఏకీభవించి ప్రార్థిస్తారో అయ్యా నేను అది చేస్తానని మీరు సెలవిచ్చినటువంటి దేవుడు. నిజంగా ఈ సమయంలో కుటుంబంతో కలిసి అయ్యా మరి ఏ కుటుంబాలు అయితే ప్రార్థిస్తున్నాయో లైవ్ లో వీక్షిస్తున్నాడో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కొరకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక పాత్రగా, నీ కొరకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి ఒక కుటుంబంగా అయ్యా ప్రతి కుటుంబాన్ని ఈ రోజు మీరు నిలబెడుతున్నందుకు, ప్రతి కుటుంబాన్ని ఆ విధంగా మీరు కడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా అయినటువంటి కుటుంబంగా, ఇదిగో బంధువుల మధ్యలో ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా, స్నేహితుల మధ్యలో, పని చేసే వారి మధ్యలో, వ్యాపారం చేసే వారి మధ్యలో ఎక్కడ నిలబడినా నాయన ఈ కుటుంబము, నీ కుటుంబం దేవుని దూత వలె కనబడడానికి అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకే వేలాది స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఈ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబం, ఈ ప్రార్థన వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి హృదయాన్ని మీరు దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నావు. వారిని అయ్యా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, మేలైనటువంటిది, యోగ్యమైనటువంటిది వారు ఇతరులకు చేసేవారుగా అయ్యా మీరు నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా నిశ్చయంగా ఈ ఆరాధన న్యాసంలోకి అప్పగిస్తున్నాం. వాక్య పరిచర్య అందించబోతున్నటువంటి దైవదాసురాన్ని అయ్యా న్యాసంలో అప్పగిస్తున్నాం. మీరు అభిషేకించని మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా మెండైన దీవెనల ఆశీర్వాదాలు ప్రతి
కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏదో నిశ్చయంగా నాయన ఈ కరోనా వైరస్ అయ్యా ఏ కుటుంబాన్ని తాకకుండా ఇక నాయన నువ్వు అరికట్టమని నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఏ జీవితాలు పాడైపోకుండా నశించిపోకుండా మీరు అరికట్టండి నాయన, ఆపివేయండి తండ్రి. మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. మీకు అసాధ్యమైంది ఏం లేదు. కుటుంబాలను మీరు ఆదరించండి. మీ కాపుదల, మీ కంచె, మీ భద్రత వారికి దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం నాయన. నిశ్చయంగా నీ కంచెను ప్రతి కుటుంబం చుట్టూ మీరు ఉంచమని, ప్రతి బిడ్డ చుట్టూ మీరు ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ సాయంకాల సమయంలో కుటుంబంగా లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో వాక్య పరిచయకు ముందు మీకు తెలుసా అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం, మరి వినబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. మరి మన మధ్యలో జాస్మిన్ మరి తను వచ్చి మరి ఒక నూతనమైన విషయాన్ని మనందరికి కూడా తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దాని తర్వాత వాక్య పరిచయంలో ముందుకు కొనసాగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము బైబిల్ గురించి తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం గురించి. ఇది ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మన హ్యూమన్ హిస్టరీలోనే ఇది ద బెస్ట్ సెల్లింగ్ బుక్. ఇది 670 భాషల్లోకి ఇది తర్జుమా చేయబడింది. ట్రాన్స్లేటెడ్ ద ఎంటైర్ బైబిల్, అంటే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కలిపి 670 భాషల్లోకి ఇది తర్జుమా చేయబడింది. ఓన్లీ న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన మాత్రము 1500 భాషల్లోకి ఇది తర్జుమా చేయబడింది. ఇది బైబిల్ ఈస్ ద హైయెస్ట్ సెల్లింగ్ అండ్ మోస్ట్ రెడ్ బుక్ ఇన్ ది హ్యూమన్ హిస్టరీ, అంటే ప్లానెట్, ఆన్ ద ప్లానెట్. మరి బైబిల్ అనే గ్రంథము మరి అత్యధికంగా అమ్మబడేది, అలాగే అత్యధికంగా చదవబడే పుస్తకంగా మనకి అనాలిసిస్ చెప్తున్నాయి. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఎస్టిమేట్, వాళ్ళ అంచనా ప్రకారం 5 బిలియన్ల బైబిళ్ళు ఇప్పటి వరకు సెల్ అయినట్టు ఇది 2 సంవత్సరాల క్రితం అనాలిసిస్. 5 బిలియన్ల బైబిళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఎస్టిమేట్ చేశారనమాట. అయితే ఇన్ని లాంగ్వేజెస్ లో రాయబడింది, ఇన్ని లాంగ్వేజెస్ లో ఇది ట్రాన్స్లేట్ చేయబడింది. సో దీని వెనకాల చాలా సంవత్సరం, అంటే ఇన్ ద ఓల్డెన్ డేస్ మనకి హిస్టరీ చెప్తుంది ఏంటంటే, చాలా ఈ బైబిల్ బయటికి రావద్దని, డార్క్నెస్ లో చీకట్లో ఉంచేసారు. సత్యం బయటకి బయలుపరచకూడదని దీన్ని చీకట్లో ఉంచబడింది. బైబిల్ ని బ్యాన్ చేశారు. బైబిల్ ఒక డిగ్రీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ టౌన్ హౌస్ అని. అప్పటి చర్చ్ ఏమనంటే, మీ దగ్గర ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఉంది, ఓకే, కానీ ఈ బైబిల్ ని మీరు వేరే భాషలోకి మీరు తర్జుమా చేయకూడదు అనేది ఒక రూల్ ఒకటి పాస్ చేశారు. దాన్ని అధిగమించి చాలా మంది దైవజనులు వాళ్ళ రక్తాన్ని చిందించి మరి దే షట్ దేర్ బ్లడ్ టు ట్రాన్స్లేట్ ద బైబిల్. సో ఒక ఆయన గురించి మాత్రం చాలా మంది దైవ సేవకులు మరి తర్జుమా చేయడంలో చాలా మంది ప్రయాసపడ్డారు. అయితే ఒక సేవకుని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ ఇది 1234 సంవత్సరం 1234 ADలో జాన్ వైక్లిఫ్ అనే ఆయన, హీఈస్ అ ఫిలాసఫర్, హీఈస్ అ ప్రీస్ట్. సో ఇవన్నీ ఉన్న ఇతను రోమన్ క్యాథలిక్, అప్పుడు ప్రొటెస్టెంట్స్ ఎవరు లేరు. సో ఈయన బైబిల్ ని ఫస్ట్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆయన పేరు జాన్ వైక్లిఫ్.
సో ఈయనకి మార్నింగ్ స్టార్ అనే బిరుదు ఉంది. సో ఈయన బైబిల్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాడని చెప్పేసి ఈయన చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న రోమన్ క్యాథలిక్ హైయెస్ట్ ప్రీస్ట్ వాళ్ళు ఈయన మనతో పాటు మనం ఎక్కడ బరియల్ వెళ్తామో అక్కడ ఆయన ఉండడానికి వీల్లేదని ఆయన పాతి పెట్టిన చోట మరలా తవ్వించి ఆ బోన్స్ అన్నిటిని కాల్చి దాన్ని షిఫ్ట్ రివర్ లో పడేశారనమాట. అంత భయంకరంగా, ఎందుకంటే ఈయన బైబిల్ ని రోమన్స్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఫస్ట్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేశారు. సో ఇలాగా చాలా మంది అనేకమైన బైబిల్స్ కాల్చబడ్డాయి, అనేక మందిని కాల్చారు. మెన్ ఆఫ్ గాడ్ అండ్ ఉమెన్, దే స్ట్రగల్డ్, చాలా దేవుని మీద భారం మోపి అనేక భాషలు ఈరోజు మనకి తెలుగులో తర్జుమా చేయబడింది అంటే అది దేవుని కృప. ఎవరో ఒకరు నాకు పేరు గుర్తులేదు కానీ విలియం కేరీ గారు మరి తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, వారిని మరి ఎంతో త్యాగంతో మనకి బైబిల్ గ్రంథాన్ని అందించారు. సో ఇలాంటి దేవుని వాక్యం ఈ రోజు ఇన్ని 5 బిలియన్ బైబిల్స్ మరి అమ్మబడిందంటే వాళ్ళు చేసిన త్యాగము. ఇంకోటి, ఇది ఎందుకు ఇంతగా అమ్మబడుతుందంటే 2వ తిమోతి గ్రంథము 3:16లో దైవావేశం కలిగిన ప్రతి లేఖనము, ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉందండి. ఆల్ ద స్క్రిప్చర్ ఇస్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఇది కేవలం దేవుని దైవావేశం వల్ల దైవావేశం వలన రాయబడినది కనుకనే ఇది ఇంతగా మరి ఎంత మంది దీన్ని అణచివేయాలని చూసినా అది వెలుగుగా, దేవుని వాక్యం మనకి వెలుగై ఉన్నది కాబట్టి ఎప్పుడు వెలుగుగానే మన జీవితాల్లో ఇది ప్రకాశిస్తూనే ఉన్నది. ఇంకా వచ్చే జనరేషన్స్ కి కూడా ఇది ఇలాగే ప్రకాశిస్తుంది, ఎందుకంటే దేవుని దైవావేశం వలన రాయబడిన గ్రంథం. మరి ఈ చిన్ని మాటలను మరి మీరు క్యారీ చేస్తున్న బైబిల్, మీరు ప్రతి టైం మీరు పట్టుకున్న బైబిల్ని పట్టుకుంటే మీరు ఒకటి గుర్తు తెలుసుకోండి, ఈ బైబిల్ మన చేతిలో ఉందంటే ఎంతో మంది రక్తం దీని గురించి చిందించారు, ఎంతో మంది కష్టం పడ్డారు ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి. సో whenever you read the Bible, just thank for the people who have shed their blood for this amazing book, Bible. Thank you so much. స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. మరి బైబిల్ ఏ విధంగా రాయబడింది, బైబిల్ యొక్క విలువ మరి ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని కూడా మనం విందాం. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాముఖ్యమైనటువంటి మరి అంశం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆ సమయంలో మన మధ్యలో సహోదరి సిస్టర్ గ్రేస్ అక్క మన మధ్యలో ఉన్న గ్రేస్ అక్క ముందుకు వచ్చి వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. దాని తర్వాత చివరి ప్రార్థన, ఆశీర్వాదం, ఆరాధన ముగించబడుతుంది. రేపు ఆరాధన సమయం గుర్తుంచుకోండి, 10:30 ఆ సమయంలో మరి మీకు లింక్ పంపించడం జరుగుతుంది. మన ఆరాధన 10:30 ఉంటుంది. విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరందరూ కూడా పాల్పొందాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాము. సకలాశీర్వాదములకు కారణభూతమైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్థితిని స్తోత్రాలను చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభావం మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభావం మీరు మాకు ఇచ్చిన కృపకు మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మ సంచారం మీరు మాకు అనుగ్రహించండి ప్రభావం. అయ్యా నీ వాక్యంలోనైనా అర్థం చేసుకోవడానికి నేను ఏసయ్య శక్తులు మీరు మాకు దయచేయండి. మీ వాక్యం విడుదల చేసి ప్రభావం మీరు మమ్మల్ని బలపరచమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో లైవ్ స్ట్రీమింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తున్నాము శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు మనం ఎంచుకోవడం, మీరు వినడం కాకుండా కొన్ని ఆలోచనలు హృదయంలో పెరుగుతూ ఉంటున్నాయి. కృష్ణిక సుందర్ గారు, ఎమ్మెల్యే ఆంటీ, నాగరాజ్ బ్రదర్, మైనా స్పందిస్తున్న మీ అందరిని బట్టి మేము దేవుని స్తుతిస్తా ఉన్నాము. అందరము ఒక ఆలోచన చేద్దాము. ఈరోజు ఒక క్వశ్చన్, ఆర్ యు ఏ క్రిస్టియన్? మీకు ఈ క్వశ్చన్ కొంచెం వింతగా అనిపించవచ్చు కదా. ఆర్ యు ఏ క్రిస్టియన్? వాట్ డూ యూ మీన్ బై క్రిస్టియన్?
క్రైస్తవుడు అంటే ఏంటి? నువ్వు క్రైస్తవుడివా? క్రైస్తవుడు అనే మాటకి అర్థం ఏంటి? క్రైస్తవుడు అని అంటే ద వన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్. అంటే రిలీజన్ మతం కాదు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ఫాలోవర్ అండ్ ట్రూ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దెన్ యు ఆర్ ఎ క్రిస్టియన్. ఇశ్రాయేలీలను చూద్దాం. ఇశ్రాయేలీలను చూసినప్పుడు సంఖ్యాకాండము నంబర్స్ 14th చాప్టర్ 3rd and 4th verse చదువుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెలుటకు మాకు మేలు కాదా అని వారితో అనేది. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, ఐగుప్తులో శ్రమ కలిగింది అని వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొరలకి దేవుడు జవాబునిచ్చి ఐగుప్తులో నుంచి దేవుడు వాళ్ళని విడిపించి ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి రావడానికి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా వారిని నడిపించి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని పోషించి ఇంత నడిపించినాక ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే నాయకుడిని మనం ఎన్నుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదామా? ఐగుప్తులో నుంచి ఫిజికల్ గా దే ఆర్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. Physically they are not in Egypt. They had a problem there. They pleaded to God. God delivered them from that place. విడిపించిన తర్వాత బయటికి వచ్చేసినారు, అద్భుతాలన్నీ అనుభవించినారు. తర్వాత ఒకానొక సమయం వచ్చినప్పుడు ఫిజికలీ దో దే ఆర్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, దేర్ మైండ్ ఈజ్ స్టిల్ ఇన్ ఈజిప్ట్. ఏమంటున్నారు అంటే మనలో మనకు ఒక నాయకుని ఎన్నుకొని తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోదామా? పాప జీవితంలో నుంచి కానీ, అవిశ్వాసంలో నుంచి కానీ, యేసుప్రభుని నమ్మలేని విషయంలో నుంచి కానీ, ఫిజికల్ గా కొన్నిసార్లు బయట ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నా, పాపంలో నుంచి బయటకు వచ్చేస్తున్నాం, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించి ఉన్నాం, రక్షణ అనుభవిస్తా ఉన్నాం. కానీ ఒకానొక పరిస్థితి వచ్చినప్పుడు ఫిజికలీ దో యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఈజ్ యువర్ మైండ్ స్టిల్ సీకింగ్ ద సేమ్ ఈజిప్ట్. నా పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఫిజికల్ గా దానిలో నుండి మనం బయటికి వచ్చేసిన ఒక సమయం రాగానే తిరిగి మనస్సు ఆ ఐగుప్తునే కోరుకుంటా ఉందా? ఆర్ వి స్టిల్ డూయింగ్ ద సేమ్? ఇక్కడ ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారంట మనకు ఒక నాయకుడిని ఎన్నుకొని మనము అక్కడికి వెళ్ళిపోదామా అనుకుంటున్నారంట. ఇంకొక వాక్య భాగాన్ని చూద్దామండి. యెహోషువ 24వ అధ్యాయం, జాషువా 24:15 verse. ఎక్కువను సేవించుట మీ దృష్టికి కీడని రుచిని మీరు ఎవరు సేవించరు? నది హద్దరిని మీరు ఇతరులు సేవించిన దేవతలను సేవించగలరు. అమోరీల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించగలరు. నేడు మీరు కోరుకోండి, మీరు ఎవరిని సేవించ కోరుకుంటున్నారు? నేను నా ఇంటి వారిని మీరు ఎవరిని సేవింప కోరుకుంటారో కోరుకోండి, కానీ నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవాను సేవించదు. అక్కడ ఇశ్రాయేలీయులు ఏం మాట్లాడుతున్నారు? సంఖ్యాకాండంలో మనం చదివినప్పుడు మనకు ఒక నాయకుడిని మనం నియమించుకొని మనం తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోదాము. ఇది ఒక రకమైన ప్రజలు. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించదు. ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఆర్ యు ఏ క్రిస్టియన్? వాట్ యు మీన్ బై క్రిస్టియన్? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, హూ ఈస్ క్రైస్ట్? క్రీస్తు ఎవరు? క్రైస్ట్, జీసస్ క్రైస్ట్.
నువ్వు ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తావు? యేసు నీకు ఏంటి? ఆ రోజు అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 5వ వచనంలో సౌలు అడిగినానంట, నీవెవ్వరో? ఆయన పరలోకం నుంచి వెలుగు ఆయనని దర్శించి అంధత్వం కలుగ చేసినప్పుడు నువ్వెవరో అని అడిగినాను. అప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్పినాడంట, నీవు హింసించుచున్న యేసును నేను అని చెప్పినాడు. నీవు ఆయన ఏం చెప్పినాడంట, నీవు హింసించుచున్న యేసు అన్నాడంట. నువ్వు అప్పుడు సౌలు యేసు ప్రభుని హింసిస్తా ఉన్నాడంట. ఆ స్టేట్ లో ఫిజికలీ ఈజ్ ఇన్ దట్ పొజిషన్. సో దేవుడు ఆయనకి ఏం ఆన్సర్ చేసినాడు అంటే, నీవు బాధ పెడుతున్న యేసును నేను అని. ఈ రోజు నువ్వు అడుగు, యేసయ్య నువ్వెవరు? యేసుక్రీస్తు ప్రభువా నువ్వెవరు అని అడిగితే ఆయన నీకేం చెప్తాడు? సౌలుకి ఇది చెప్పినాడు, నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పినాడు. నీకు నాకేం చెప్తాడు? ఒకవేళ నేను అడిగితే నాకేం సమాధానం చెప్తాడు? నువ్వు అడిగితే నీకేం సమాధానం చెప్తాడు? ఆయన నీవు హింసించుచున్న యేసు అని చెప్తాడా? లేకపోతే నీ అందు ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు, వీరి అందు నేను ఆనందిస్తున్నాను అని చెప్తాడు. ఫిలాసఫర్స్ ఈయన గురించి రాశారంట, స్కాలర్స్ ఈయన గురించి రాశారంట, ఇంటెలెక్ట్స్ ఈయన గురించి రాసినారంట. ఏమని రాసినారంటే, ఈయన ఒక గొప్ప ప్రవక్త రాసినారు, ఈయన చాలా గ్రేట్ మ్యాన్, హీజ్ అ నోబుల్ మ్యాన్ అని రాసినారు. ఎందుకు అనంటే ఆయన శరీరానుసారిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. మనలాగా ఆయన ఆకలిగా ఉన్నాడు, మనలాగా ఆయన దప్పిగా ఉన్నాడు, మనలాగా ఆయన అలసిపోయినాడు. ఇవన్నీ కాబట్టి ఒక గాంధీ మహాత్ముని గురించి రాసినట్టు, లేకపోతే ఇంకేదో రాసినట్టు ఈ స్కాలర్స్, ఇంటెలెక్ట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న జ్ఞానముతోనే వాళ్ళు రాస్తారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు అయి ఉండేను. వాక్యం ఏం చెప్తుంది అనంటే, జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ 100% as man in this world. 100% మనిషిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. కానీ ఆయన దైవ కుమారుడు అంట. ఈ మనిషి రూపంలో ఎందుకు వచ్చినాడు అని అంటే, మనందరికి తెలిసిన సత్యము, నీకు నాకు రక్షణ కలుగ చేయడానికి ఆయన వచ్చినాడు. వచ్చినప్పుడు 100% హీ వాజ్ హ్యూమన్. ఆయనకు ఆకలి ఇసిందట, ఆయనకు దాహం ఇసిందట, ఆయన అలసిపోయినాడట. ద్రోహులను లెక్కించినట్టు వారందరిలో ఆయనని ఒక్కనిగా లెక్కించినారంట. కానీ ఈ క్రీస్తులో ఏ ప్రత్యేకత ఉంది? మనం క్రిస్టియన్స్ అనడానికి, లేకపోతే క్రీస్తుని వెంబడించడానికి ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంది? ఏ దేవతలో లేని దైవత్వం ఏంటి ఈయనలో ఉంది అని అంటే, దైవమే మనిషి రూపంగా ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపము లేని వాడిగా బ్రతికినాడంట. ఈ 33 సంవత్సరాలలో నీవు నేను ఏ రకంగా శోధింపబడ్డామో, ఏ రకంగా బాధగా మెంటల్ గా ఏమేమి శోధనలు వస్తాయో అన్ని రకాలుగా ఆయన శోధింపబడి he didn't commit a sin. ఆయన ఒక్క తప్పు కూడా చేయలేదంట. ఎవరైనా ఆయన మీద నేరము మోపడానికి, తప్పు చేయడానికి, తప్పు సాతానాన్ని గద్దించిన వెనుకకి నువ్వు వెళ్ళు అన్నాడంట. ధర్మశాస్త్రాన్ని గెలిచినాడంట. దేన్ని కొట్టి పారవేయలేదంట, కానీ అది నెరవేర్చడానికి ఈయన లోకంలోనికి వచ్చినాడంట. నీకు నాకు లాగా 100% he was a human being. 33 years a young man, he lived on this earth and committed no sin. ఇది యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత. ఈయన ఎవరు ఎగ్జిస్టెడ్, సమయానికన్నా ముందున్నాడు, అబ్రహాము కన్నా ముందున్నాడు. ఆయన ఏం చెప్పినాడు అంటే, నేను ఎవరు అనంటే, నేను దేవుడను, ఐ ఆమ్ గాడ్ మై సెల్ఫ్, నేను దేవుడను అని ఆయన చెప్పినాడంట. హీస్ క్రైస్ట్ జీసస్, రక్షకుడు అని తర్వాత సిలువ వేయబడిన తర్వాత చెప్పినారు. కానీ ఈయన ఎవరు అని అంటే, ఈయన దైవ కుమారుడు, దేవుడే శరీరానుసారంగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఒకసారి ఏం చేస్తాడంట, శిష్యులను అడిగినాడంట, నేను ఎవరు అని మీరు అనుకుంటున్నారు అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంట, నువ్వు ఇర్మియా అని కొంతమంది అన్నారంట, నువ్వు ఒక ప్రవక్త అనుకుంటున్నామన్నారంట, లేకపోతే బాప్తిసం ఇచ్చి యోహాను అని అన్నారంట కొంతమంది. కానీ పేతురు మాత్రం ఏమన్నాడంట,
నువ్వు క్రీస్తువు అని చెప్పినాడంట. నువ్వు దేవుని కుమారునివి, నువ్వు క్రీస్తువు అనంట. అప్పుడు యేసుప్రభు ఆయనకి ఏమని సమాధానం ఇచ్చినాడంట, పరలోకంలో ఉన్న తండ్రిని నీకు దీన్ని బయలుపరిచినాడు కానీ వేరొకరు నీకు బయలుపరచలేదు. హీఈస్ గాడ్ from everlasting to everlasting. He's an eternal God. He became flesh. He lived on this earth in order to save you and me. Though he lived on this earth, he was blameless and sinless. ఆయన లోకంలో ఉన్న అందరిలాగానే బ్రతికినాడు కానీ లోకంలో ఉన్న గొప్ప వారి వలె ఒక్కడు ఆయన కాదు, లోకంలో ఉన్న జ్ఞానుల వలె ఒక్కడు ఆయన కాదు, లోకంలో ఉన్న గనుల వలె ఆయన ఒక్కడు కాదు, లోకంలో ఉన్న ఫిలాసఫర్స్ ఉన్న వారిలో ఆయన ఒక్కడు ఆయన కాదు, లోకంలో ఉన్న వారిలో ఒక్కడు కాదు, లోకంలో ఉన్న వారందరికంటే ఆయన శ్రేష్ఠుడు, లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా ఆయన బలవంతుడు, లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ఈయన పరిశుద్ధుడు. ఈయన యేసు ప్రభు, ఈయన పేరు యేసు క్రీస్తు. ఆ రోజు యేసు ప్రభుని సిలువ వేయడానికి వాళ్ళు యేసు ప్రభుని ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినారంటే 3 నేరాలు ఆయన మీద మోపినారు. ఈ యేసు క్రీస్తు ఎవరు అంటే ఏమని ఆయన డిస్క్రైబ్ చేస్తారు, ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటే ఈయన పాపులను ప్రేమించినాడు. ఇది నేరం కిందికి. దిస్ ఇస్ ద ఫస్ట్ చార్జ్ దే చార్జెస్ ఫర్ జీసస్. మొదటి నేరంగా మోపినారు ఏంటి అంటే పాపులతోని ఈయన ఉన్నాడు, పాపులతో సవాసం చేసినాడు, ఈయన పాపులను ప్రేమించినాడు అని చెప్పినారు. రెండోది ఏం చేసినాడు అని అంటే విశ్రాంతి దినమున స్వస్థతలు జరిగించినాడు అని చెప్పినాడు. ఇది కూడా నేరం కింద వాళ్ళు ఎంచుకున్నారు. మూడొకటి ఏం చేసినారు అని అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు అని. ఈ 3 పాయింట్స్, ఈ 3 నేరాలు చెప్పి ఆయనని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నీకు నీ దేవునికి ఉన్న రిలేషన్షిప్ బట్టి ఆ రోజు వాళ్ళకి దేవుడు యేసు ప్రభుకి ఉన్న దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రకంగా దేవుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రోజు నువ్వేమని ఎక్స్ప్లెయిన్ చేస్తావు? హూ ఈస్ క్రైస్ట్? ఆర్ యు ఎ క్రిస్టియన్? వాట్ యు మీన్ బై క్రిస్టియన్? క్రీస్తు ఎవరు అని అంటే నువ్వేమని ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఎన్ని నిర్వచనాలు, ఎన్ని పదాలు ఉన్నాయి నీ దగ్గర? ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ నీ డైరీ ఉంటే తీసుకొని రాసుకో. నువ్వేమని వర్ణిస్తావు? నీకు ప్రాణం ఇచ్చిన నీ తండ్రిని, నీకు రక్తం ఇచ్చిన ఆ పరలోకపు తండ్రిని నువ్వు ఏమని నువ్వు వర్ణిస్తావు? రాసుకో. ఆ రోజు వాళ్ళు ఈ రకంగా చెప్పినారంట. ఈయన ఏమన్నాడు అని అంటే పాపులతో సహవాసం చేసినాడు, వారిని ప్రేమించినాడు, ఆ విశ్రాంతి దినమున స్వస్థతలు చేసినాడు, దైవ కుమారుడు అని ఈయన చెప్పుకున్నాడు. ఈయన ఆయన మీద నేరాలు మోపుతున్నాడంట. ఈయన మనిషిలాగానే ఉన్నాడు కానీ ఏం చేసినాడంట, ఈ భూమి మీద ఎంతమంది ప్రవక్తలు ఉన్నా, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నా, ఎంతమంది భక్తులు ఉన్నా, ఎంత స్కాలర్స్ ఉన్నా, వీళ్ళెవ్వరు పాపాన్ని క్షమించలేదంట. ఈ పాపం క్షమింపబడి ఉన్నవి పో అని ఎవరు చెప్పలేదంట. ఈయన ఒక్కరికి భూమి మీద పరలోకం మీద అధికారం ఇవ్వబడినది పాపంని క్షమించడానికి. ఎందుకనంటే రక్తము చిందించి నీ పాపంని నా పాపంను కడిగినాడు. ఈయన ఎంత శక్తిమంతుడు అని అంటే ఆ శిలువ మీద బలి అయి ఈ చేతుల మీద, అరచేతుల మీద, నీ చేతి మీద, నా చేతి మీద గుచ్చవలసిన ఈ మేకులు ఆయన చేతిలో గుచ్చినప్పుడు ఈయన ఏమంటున్నాడు అనంట, వీరిని క్షమించు అంటున్నాడంట. యాక్చువల్లీ అది మనకు తగ్గిన శిక్ష, నీవు నేను అనుభవించవలసిన శిక్ష. ఈ శిక్ష ఏం చేస్తున్నాడు అంటే ఆయన తీసుకొని తన మీద వేసుకొని ఈ 2 చేతుల్లో మొలలు కొట్టినప్పుడు ఏమంటున్నాడంటే క్షమించమంటున్నాడంట. ఈ 2 చేతుల్లో మొలలు కొడుతున్నప్పుడు అంట పరలోకంలో 77,000 మంది దూతలంట వెంబడే వాళ్ళ ఖడ్గాన్ని చూసి రెడీగా నిలబడ్డారంట. ఒక్క మాట సెలవిస్తే ఈ భూమి మొత్తాన్ని తుడిచివేస్తాము, ఈ భూమి అనే గ్రహం లేకుండా దీన్ని తుడిచివేస్తామని సిద్ధంగా ఉన్నాడంట. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పినాడు అన్నది, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఈ మానవ కోటికి రక్షణ ఇవ్వడానికి, టు దిస్ ఎండ్. ఏ ఎండ్ అని అంటే నా ప్రాణము పెట్టే అంతగా ఎంత సఫరింగ్ అనుభవించేదానికి, టు దిస్ ఎండ్ ఐ వాంటెడ్ టు సఫర్ ఇన్ ఆర్డర్ టు రిడీమ్ మై పీపుల్. నిన్ను నన్ను విమోచించడానికి ఆ పాయింట్ వరకు ఆయన బాధింపబడడానికి ఒప్పుకున్నాడంట. ఒక్క మాట ఆయన సెలవిస్తే పరలోకం నుంచి దూతలు వచ్చి ఈ గ్రహాన్ని తుడిచిపెట్టేస్తారంట. కానీ అది కాదంట ఆయన చిత్తం. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అని అంటే నిన్ను నన్ను
రక్షించడానికి వచ్చినాడు, మనల్ని ప్రేమిస్తున్నానని తెలియజేస్తున్నాడు. నేను దైవాన్ని శరీర రూపిగా ఇక్కడికి వచ్చినాను, పాపము లేనివాడిగా బ్రతుకుతున్నాను, నీకు మాదిరి చూపించినాను అని. ఏమి అంటే ఆ పాపము లేకుండా నువ్వు శోధింపబడుతున్న ఈ శోధనను ఆల్రెడీ అనుభవించి నీకు ఎగ్జాంపుల్ సెట్ చేసి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పాపము లేకుండా బ్రతకడానికి నీకు శక్తిని నేను ఇస్తాను. నేను బ్రతికినాను, నువ్వు బ్రతుకు. నేను ఈ లోకాన్ని జయించినాను, నువ్వు ఆ రకంగా పాపాన్ని జయించు అని ఆయన చెప్తా ఉన్నాడు మనకు ఈ సాయంకాల సమయంలో. సౌలు అడిగినాడు, నువ్వెవరు అంటే నువ్వు హింసించుచున్న యేసును. మనం అడిగితే ఆయన ఏం చెప్తాడు అంటే, నిన్ను విమోచించడానికి నేను రక్తము చిందించిన ఆ క్రీస్తును అని చెప్తాడు. దీనికి నువ్వు విలువ కట్టాలి, నువ్వు విలువ చెల్లించాలి, తెలుసుకోవాలి క్రీస్తు ఎవరు. రాసుకో డైరీలో, నేను నా డైరీలో రాసుకుంటా, నేను ఒక్కొక్క మాట రాసుకుంటా. హూ ఇస్ క్రైస్ట్ అనే వర్డ్, నేను ఏమంటే ఒక్క పదం చెప్పి, హీస్ మై ఎవ్రీథింగ్, మై ఆల్ ఇన్ ఆల్, నా సమస్తం ఆయనని ఒక వర్డ్ రాసుకుంటే ఇంకా వచ్చింది, నా బలం ఆయనని, నాకు శాంతి ఇచ్చేవాడు కాదు, నా శాంతి ఆయన, నాకు బలం ఇచ్చేవాడు కాదు, నా బలమే ఆయన అనేసరి నేను ఆయన గురించి రాసుకుంటాను. నువ్వు కూడా రాసుకో, వర్ణించు నీ దేవుని. ఈ క్రీస్తు ఎలాంటి వాడు, ఎంత శక్తి కలిగినవాడు అంటే, జగత్తు నాది వేయబడక ముందుకు ఈయన ఉన్నాడు. బిఫోర్ ద టైమ్ ఎగ్జిస్టెడ్ హీ వాస్ దేర్. ఆయన ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఆయనని. ఈయన త్రిత్వములో ఉన్నవాడు. ఈయనకి ఏంటి అంటే ప్రకృతి కూడా ఈయనకి స్పందిస్తుందంట. ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు ఈయన దేవుని కుమారుడు, మనుషులు ఈయన దేవుడు అని గ్రహించలేక శిలువకు అప్పగించడానికి రెడీ అయినారు. కానీ ఒకసారి శిష్యులు అర్ధరాత్రి వేళ ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు, తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ భయం చేత ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని లేపినారంట. అయ్యా తుఫాను తీవ్రంగా ఉన్నది, మేము నశించిపోతా ఉన్నాం, నువ్వు లే అని యేసు ప్రభుని లేపినప్పుడు ఆయన లేచి నించొని ఏం చేసినారంట, గాలిని సముద్రాన్ని, గాలి తెలుసు ఈయన దేవుడు అని. ప్రకృతి ఆయన మాటకి స్పందించింది, ఆయన మాటకు లోబడింది. అందుకే శిలువ వేసినప్పుడు ఏం చేసిందంట, భూమి కంపించిందట, భూకంపము కలిగింది. ఆకాశంలో ఏమంట ఉరుములు థండర్స్ రోడ్, బలమైన గాలి వీచిందంట. గాలి కూడా గ్రహించింది దైవ కుమారుడు. ఇవన్నీ జరిగినప్పుడు శిలువ వేస్తున్నప్పుడు ఆ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ నిజమైన దైవ కుమారుడేమో అని వాళ్ళు అప్పుడు అనుకున్నారు. ప్రకృతి స్పందిస్తుంది, మనుషులమైన మనము ఆ ప్రేమకు స్పందిస్తున్నాము, ఆ త్యాగానికి స్పందిస్తున్నాము. ఫిజికల్ గా వీఆర్ అవుట్, పాపం నుంచి, దీని నుంచి, దాని నుంచి, జలసీ నుంచి, ఇంకా ఎక్సెట్రా నుంచి ఫిజికలీ వీఆర్ అవుట్. బట్ ఈజ్ అవర్ మైండ్ స్టిల్ దేర్. ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఒకానొక సమయం, ఒకానొక బలహీనత, ఒకానొక ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయిందంట, ఐగుప్తుకి వెళ్ళిపోయిందంట. నేను ఆ పరిస్థితిలో ఉన్నామేమో. మనం ఒకసారి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు మనము అదే ఐగుప్తు గురించి ఆలోచిస్తున్నాము, కష్టం వచ్చినప్పుడు అదే ఐగుప్తు గురించి ఆలోచిస్తున్నాము, శ్రమ వచ్చినప్పుడు అదే ఐగుప్తు గురించి ఆలోచిస్తున్నాము. యేసు ప్రభుకి శ్రమ వచ్చినప్పుడు పరలోకం గురించి ఆలోచిస్తే నీకు నాకు విడుదల, విమోచన. ఈ దినము లైవ్ స్ట్రీమింగ్ మనకు ఉండేది కాదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి టు ద ఎండ్, టు ద పెయిన్ ఆఫ్ డెత్ హీ బోర్. ఆయన భరించినాడు. ఎంతవరకు భరించినాడు అంటే మరణ మగునంత వరకు భరించినాడు. ప్రకృతి ఆయన ప్రేమకు స్పందిస్తుంది, నేను స్పందిస్తాము. సైంటిఫిక్ గా ఒకవేళ ఆయన దేవుడు అని వాళ్ళు ప్రూవ్ చేయకపోతే నమ్ముతాము ఆయన దేవుడు అనేసి నేను నమ్ముతాము, అన్నిలో నమ్మలేరేమో. సైంటిఫికల్ గా ఆయన దేవుడు కాదని వాళ్ళు ఒకవేళ ప్రూవ్ చేసిన అయినా మనం నమ్ముతాం. ఎందుకు అనంటే మన జీవితంలో ఎన్ని ఆశ్చర్య క్రియలు చేసినాడు, ఎంత ఆయన ప్రేమను అనుభవించినాడు, ఎన్ని జీవితాలను ఆయన మార్చేసినాడు, ఎంత పాపం లేనిగా ఆయన నిలబడ్డాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, గుడ్డి వారికి చూపునిచ్చినాడు, చెవులు వినబడ వారి చెవులను తెరిచినాడు, చనిపోయిన శవాన్ని ఆయన లేపినాడు. ఈయన దేవుడు అని ఒప్పుకోవడానికి, ఈయన క్రీస్తు అని ఒప్పుకోవడానికి ఈ రుజువులో చాలా వాడు. అయితే ఈ శక్తి గల దేవుని నువ్వు దేవుడు, యేసు ప్రభు నా రక్షకుడు అని నువ్వు అంగీకరించి క్రైస్తవుడిగా యేసుని వెంబడించడానికి నువ్వు అడుగులు ముందుకు వేస్తున్నావు. పూర్తిగా విక్టరీలకి, జయ జీవితంలోనికి నువ్వు వచ్చేస్తావు అని నేను చెప్పడం లేదు. ఇంకెవరన్నా చెప్తారేమో నాకైతే తెలియదు. కానీ
The moment you accepted Jesus Christ and the moment you decide to follow Jesus, you need to pay some cost. You need to pay the price. అప్పటి నుంచి ఏంటి అంటే నువ్వు స్పిరిచువల్ వార్ఫేర్ లోకంలో నార్మల్గా ఉండి నువ్వు వెచ్చని స్థితిలో నువ్వు ఉంటే నువ్వు అందరి మన్ననలు అందుకుంటావు, అందరూ నీకు ఫ్యాన్స్ ఉంటారు, అందరూ నిన్ను ఇష్టపడతారు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు వెంబడించడం ప్రారంభిస్తావు, హింస నీకు వస్తుంది, అవమానం నీకు వస్తుంది, నిందలు నీకు వస్తుంది. అయితే యేసు ప్రభు వీటన్నిటికీ ఒక సమాధానం చెప్పండి. రియల్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ ఈజీ. ఐ కెనాట్ సే దట్ it's not easy. It is hard. It's a tough. But this evening, are you a follower of Jesus Christ? Are you a Christian? It is tough, I'm telling, to be a Christian. To be a real Christian, it is really tough. But would you follow Jesus in these difficult situations? ఆయనకి కష్టమైనప్పుడు దూతల సహాయం కానీ ఇంకేం మాన్యువల్ హెల్ప్ కానీ ఏ మారల్ సపోర్ట్ కానీ ఆయన తీసుకోలేదంట. కానీ యేసును వెంబడించుచున్నప్పుడు మాత్రం శోధనలు, హింసలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు అన్నీ వస్తాయి. నువ్వు పరిచర్యలో ఉన్నావా, చాలా వ్యతిరేకత నీకు వస్తూ ఉంటుంది. ఈ వ్యతిరేకతలు వచ్చినప్పటికీ నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావా? వుడ్ యూ ఫాలో జీసస్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ డిఫికల్టీస్, ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ సర్కమ్స్టాన్సెస్? బాప్టిజం ఇచ్చే యోహాను మారల్ గా ఏదైతే రైట్ అయిందో, నైతిక విలువలు అని చెప్పినందు కొరకు ఆయన తలను తీసేస్తాడు. ఆయన తప్పు చేయలేదు, పాపం చేయలేదు, ఇంకేం చేయలేదు. నైతిక విలువలు తెలియచేసినందుకు, అది కూడా క్రీస్తు కొరకు తెలియచేసినందుకు ఏం చేస్తారంటే ఆయన తల తీసేసినారంట, చెరసాలలో వేసినారంట. టు ఫాలో జీసస్ యూ నీడ్ టు pay the cost. You need to pay the price. Would you follow Jesus by paying the price? నీకు వచ్చాక కష్టం వచ్చిందని విడిచిపెట్టడానికి కాదు, లేకపోతే ఇబ్బందులు వచ్చినాయి, వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నిందలు వేస్తున్నారని నువ్వు విడిచిపెట్టడానికి సిలువ ఎత్తుకొని ఈ నిందని మీద భరిస్తూ, నింద దేవుని మీద, భారం దేవుని మీద. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నీకొక ఈచ్ వన్ హ్యావ్ ఇంకొక రకమైన శ్రమ, ఇంకొకరికి ఇంకొక రకమైన శ్రమ. ఈ శ్రమల నుంచి నువ్వు వెంబడించాలంట. నువ్వేం చేయాలి? వెంబడించాలంట. ఇట్స్ డిఫికల్ట్, బట్ విల్ యూ ఫాలో ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ డిఫికల్టీస్? ప్రకృతిమైన దేవుడు, ఈ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, ఈయన నేను వెంబడిస్తాను. వెంబడించే ప్రక్రియను నీవు త్యజించి దేవుని వెంబడించిన నిందలు తప్పవు, వ్యతిరేకత తప్పదు, హింసలు తప్పవు, కష్టాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. ఇవి ఉన్న దేవుని కొరచేవాడని యోసేపు మాట, శ్రమ ఉందని వెనకకి అడుగు వేస్తావా? ఆ సిలువను ఎత్తుకొని ముందుకు సాగుతావా? దో ఇట్ కాస్ట్. దేవుడు ఏం చెప్తున్నాడు అనండి, నువ్వు పొందుకున్న మనుషుల ముందు అది ప్రకాశింపని తెలియచేస్తావు. క్రైస్ట్ 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 వ్యతిరేకత నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావు. కష్టం వచ్చిన వుడ్ యూ ఫాలో జీసస్? దిస్ ఇస్ నాట్ మై క్వశ్చన్. గాడ్ అన్నాడు శిష్యులు ఏం చేస్తారంటే వాళ్ళు అపోస్తులు భూలోకాన్ని తలక్రిందులు చేసి అంత గొప్ప కార్యాలను వాళ్ళు చేసినారు. కానీ ఒక్కొక్కరికి భయంకరమైన సిలువను వాళ్ళు మోస్తూ వారి శ్రమలు అనుభవిస్తూ ముందుకు సాగుతూ అన్నారు. క్రైస్తవ జీవితం విజయవంతమైన జీవితం, క్రైస్తవ భాగ్యమైన జీవితం, ధన్యకరమైన జీవితం. ఈ ధన్యతలోనికి రావాలంటే యూ నీడ్ టు బేర్ యువర్ క్రాస్. జీసస్ షోడ్ ద వే. నేను మార్గము సత్యం జీవమున్నాను. హి హస్ షోన్ ద వే. ఈ మార్గం నీ సిలువ మోస్తూ యేసు ప్రభు బిడ్డ, యేసు ప్రభుకి సాక్షిగా నువ్వు ఉంటావా అని మనం ఈ సాయంకాల సమయం పరీక్షించుకుని మన పుస్తకంలో రాసుకున్న ఈయన ఎవరు? ఆయన చెప్తున్నాడు, నువ్వు హింసించున్న యేసుని నీకేం చెప్పగలుగుతాడు? నీ జీవ వేసే ముందు నీకు ప్రాణ నష్టాలు వచ్చిన, భిన్నాలు వచ్చిన నాటి హింసలు వచ్చిన నువ్వు దేవుడి కొరకు నువ్వు నిలబడతావా? ఇప్పుడైతే మనకి ఒకవేళ సరే నీ శిల్పం మూసుకుంటాను, నీకు నిల్చొని ఉంటావా దేవుడి కొరకు? ఈ రాత్రి కలిసి
ఈ ప్రశ్నలను ధ్యానించుకొని మనం దేవుని సన్నిధానం ఏమైనా సరి చేసుకోవాల్సినది ఉన్నదా, లేదా ఐగుప్తుని ఇంకా జ్ఞాపకం చేసుకుంటాము. మీకెవరికైనా ఈ పాట వస్తే నాతో కలిసి పాడాల్సిందిగా నేను మనవి చేస్తాను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అని ఒక పల్లవి మాత్రం పాడు. మీకు ఎవరికైనా వస్తే మీరున్న చోట ఆనంద జీవితం, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకుడు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని అందించినటువంటి మరి ప్రేక్షకులకి సమీపకంగా కుటుంబ పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేవుడు వారిని ఇంకా అభిషేకించి దేవుని పరిచయంలో గొప్పగా వాడుకోవాలని మనం అందరం ప్రార్థించుదాం. దేవుని మాయపరచుదాం. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను, రేపు ఆదివారము ఆరాధన 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒకవేళ కొంచెం ఆలస్యము అయినా ఈ యొక్క ఇంటర్నెట్, ఇక్కడ ఉన్నటువంటి వైఫై నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆలస్యం కావచ్చు. ఒకవేళ నెట్వర్క్ అంతా బాగుంటే సమయానికి ప్రారంభించబడుతుంది. కాబట్టి మీరు అందరు సిద్ధపడి ఉండండి. కొంచెం ఆలస్యమైన అటు ఇటు కొద్ది సమయం, 10 నిమిషాలు అటు ఇటు అయినా తప్పకుండా మేము లైవ్ లో వస్తాము. మరి మీరందరూ వీక్షించడానికి మీరందరూ సిద్ధపడాలని ప్రార్థన పూర్వకంగా మరి మీరు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి యొక్క ఫ్యామిలీ ప్రేయర్ టైం ని మనం ముగించడం. మన మధ్యలో ఉన్నటువంటి దైవదాసులు చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని మనకు అందిస్తారు. సకల ఆశీర్వాదమునకు కారణభూతుగా నా పరలోక తండ్రి, ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ సన్నిధానంలో నేను సమీపిస్తున్నాను. ప్రభువా, మీ ప్రియ బిడ్డను మీరు నిలబెట్టి ఈ రాత్రి సమయంలో మీరు మమ్మల్ని స్పందించి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నిశ్చయంగా మీరు మా దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషేకించి విలువైన రక్తమును ప్రోక్షించి మమ్మల్ని విమోచించి మీ పరలోక రాజ్యములకు వారసులుగా చేసిన మా పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు. మీరే మాకు ద్వారం నయించున్నారయ్యా, మీరే మాకు మార్గం నయించున్నారు, మీరే మాకు ఆశ్చర్యం నయించున్నారు. మా తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యం అందించిన ప్రియ బిడ్డను మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి. మరి పాటలు పాడి మేము ఆరాధించిన బిడ్డను దీవించి కూటములకు అధ్యక్షత వహించి నడిపించిన మీ దాసుని మీరు అభిషేకించండి. కూడిన బిడ్డలందరినీ గొప్పగా దీవించండి. అయ్యా, మా గురి, మా ఆశ్రయం నీవు. మరొకసారి మా మధ్యలోనికి రమ్మని నీ కాపుదల కిందికి తీసుకొని మాతో కూడా నేను నడిపించు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున పరలోక తండ్రిని ప్రార్థించుకోవచ్చున్నాము. తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం మనకు మన ప్రభు ప్రేమించుకోవాలి. మన ప్రభు వచ్చే పర్యంతము సదా తోడై ఉండి నడిపించండి.